ప్రజల ఆలోచనలని మనసుల్ని మార్చడానికి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్లాట్ఫారాలని వినియోగించేటువంటి పని సహజంగా అందరూ చేస్తున్నటువంటి. ఇప్పుడు ఈ స్టంట్లో కీలకమైనటువంటి పాత్ర విదేశాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు. స్వదేశీ వ్యవస్థలు ఇదివరకు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాటిని దారికి తెచ్చుకుని తమ దారికి తెచ్చుకుంది భారతీయ జనతా పార్టీ. ఇది రకంగా చెప్పాలంటే ఆధిపత్యమే. ఇప్పుడు విదేశీ నిధులతో నడిచేటటువంటి వాళ్ళ ద్వారా ఒక మౌత్ పబ్లిసిటీ గేమ్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఏంటి అయిపోయింది బీజేపీ పని. 100, 120 కూడా రావు, టోటల్ కలిపి 150 దాటదు, 200 కూడా దాటదు. నరేంద్ర మోడీ పని అయిపోయింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మళ్ళీ కాలేడు అంటూ రాహుల్ గాంధీ ప్రకటన, ఆ తర్వాత పత్రికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అట్లాగే తాజాగా స్టాక్ మార్కెట్ల పతనం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మళ్ళీ అంతర్జాతీయ కుట్ర ఆరంభమైనట్టు కనబడుతోంది. అదే